మరి 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాగే పరిహారాలేంటి? మిథున రాశి వారికి దశమ స్థానంలో శనిగారు ఉన్నారండి. ఆయన అంత లాభము ఇవ్వరు, అంత నష్టము ఇవ్వరు. పైగా గురుక్షేత్రంలో ఉన్నారు మీనరాశిలో కాబట్టి గురువు గారికి విధేయతగా ఉంటారు. కాబట్టి అంత అతిగా చెడైతే చేయరు, అలానే అతిగా మంచి కూడా చేయరు. దశమంలో శని ఆయన కర్మకారకుడు. మన కష్టం ఎలా ఉందో అక్కడ అలాగే జరుగుతుంది తప్ప ఉద్యోగ జీవితం. శనిగారి గురించి ఎక్కువ బాధపడాల్సిందేమీ లేదు. అలాగే నవమ స్థానంలో రాహు ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ పితృవర్గరీత్యా ఉండేటటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. రాహు ఇక్కడ తండ్రి గారి స్థానంలో పితృవర్గ రీత్యా ఉన్నారు కదా, అందుకని ఇక్కడ తండ్రి గారికి సంబంధించి అంటే ఆ పితృవర్గానికి సంబంధించిన ఇబ్బందులు ఎవరికైనా కనుక పితృవంశ దోషాలు ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు కొంచెం రవి రాహు ఇద్దరికి స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. అలాగే ఇక్కడ కేతువుని తీసుకుంటే తృతీయ స్థానంలో ఉన్నారు. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. గురువుగారు ఇంకా చెప్పనే అక్కర్లేదు, రాశిలోనే ఉన్నారు. అన్ని అనుకూలతలను ఇస్తారండి. ఎన్ని విధాలుగా ఇస్తారంటే వీళ్ళకి కీర్తి ప్రతిష్టలను ఇస్తారు, ధనాన్ని ఇస్తారు, అలాగే సంతృప్తిని ఇస్తారు. ఏ పని చేస్తున్నా వీళ్ళకి ఒక సంతృప్తి, ఒక విజయం, ఒక ఆత్మస్థైర్యం పెరగడం, ఒక ధర్మంగా నీతికి నిజాయితీగా ప్రవర్తించడం అంతవరకు ఉన్నదానికన్నా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. నీతి నిజాయితీగా ఉండడం కానీ, ధర్మంగా ఉండడం కానీ, ఆధ్యాత్మిక చింతనతో ఉండడం కానీ ఇవన్నీ కూడా అదివరకటి కన్నా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే సంతాన రీత్యా సంతృప్తిగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా చాలా చక్కటి అవినాభావ బంధం పూర్వం కన్నా కూడా ఇంకా ఎక్కువ ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉంటాయి. పితృవర్గ రీత్యా క్షేమం కలుగుతుంది. ఇందాక మనము ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా రవిరాహు స్తోత్రాలు చేసుకోవాలని చెప్పాం. ఇప్పుడు క్షేమం కలుగుతుంది. అంటే ఏంటి? పరస్పర విభిన్నమైనటువంటి రెండు భావాలు ఒక రాశిలో కనిపిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి. పరిహారం చేసుకున్నట్టయితే ఆ చెడు ఏదైతే ఉంది, బ్యాడ్ ఫలితం ఏదైతే ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నామో అది తొలగిపోతుంది. ఎంత తక్కువగా మీరు భగవంతుడిని పూజించినా ఆ ఫలితం చాలా గొప్పగా వస్తుంది. అది ఇక్కడ మిథున రాశి వారికి ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఇది జూన్ వరకు ఉండే ఫలితాలు. మరి జూన్ తదుపరి జూన్ 1 తర్వాత ద్వితీయంలోకి వస్తున్నారు. ఇంకా స్వగృహ నిర్మాణం ఉంటుంది, స్థిరాస్తులు పెరుగుతాయి, చరాస్తులు పెరుగుతాయి, మాటకి పరపతి పెరుగుతుంది, 10 మందిలో ఒక పెద్ద మనిషి తరహాగా ఉంటారు, దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తారు. అలాగే వీళ్ళ ఆశయ సిద్ధి, జీవితాశయం నెరవేరుతుంది. ఎందువల్ల? అక్టోబర్ 31 వరకు అక్కడే ఉంటారు. అంటే ఇంచుమించుగా ఎన్ని నెలలు ఉంటున్నారు అక్కడ? 10 నెలల కాలం ఉంటున్నారు. జూన్ 1వ తేదీ నుంచి మారినా కూడా ఇక్కడ 6 నెలలు ఉన్నారు, అక్కడ ఒక 4 నెలలు ఉన్నారు. 10 నెలల కాలం 2 రాసుల్లోనూ కలిపి మిథున రాశికి మంచి చేస్తున్నారు అంటే వీళ్ళ జీవితాశయం నెరవేరిపోతుంది. అలాగే ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. వీరు ఒకరికి సహాయం చేసినా చాలా బాగుంటుంది. ఎవరైనా వీళ్ళకి సహాయం చేసినా కూడా చాలా తక్కువ సహాయం చేసినా ఒక మాటే కదా నేను చెప్తానులే అని అంటే చాలు, ఆ మాట వీళ్ళ పాలిట ఒక పెద్ద వరం అయిపోతుంది. వరమైపోయి చాలా పెద్ద అనుకూలత ఊహించలేరన్నమాట వీళ్ళు. ఏంటి, ఒక చిన్న మాట చెప్తేనే మాకు ఇంత పెద్ద బెనిఫిట్ జరిగిందని చాలా ఆనందిస్తారు. అంత పెద్ద పెద్ద బెనిఫిట్స్ జరుగుతాయి జీవితంలో. ఇది అవ్వలేదు అనేటటువంటిది లేకుండా చిన్నపిల్లలైతే విద్య బాగా వస్తుంది, చక్కటి క్రమశిక్షణతో పెరుగుతారు. కొంచెం పెద్దవాళ్ళు అయినట్టయితే వివాహాది శుభకార్యాలు అవ్వాల్సి ఉన్న వాళ్ళైతే అవి అవుతాయి. అవి అయిన వారికైతే సంతానం కలుగుతారు. సంతానం కాస్త పెద్దవాళ్ళు అయినట్టయితే వాళ్ళకి చాలా వృద్ధి కలిగి ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఏ విధంగా చూసినా మనకి పెద్దలు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, ధనధాన్యాభివృద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు అని ఇట్లా దీవిస్తారు కదా, అవి అన్నీ వీళ్ళ పాలిట ఇప్పుడు నిజమవుతాయి. అంతగా బాగుంటుంది. అయితే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మనోబలం బాగా పెరిగి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు తగినట్టుగా కృషి చేస్తారు, కృషి విజయవంతం అవుతుంది. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఉద్యోగంలో కూడా చాలా అత్యున్నత పదవిలు సాధించడానికి కూడా అవకాశం ఉంది. మంచి మంచి ఇంక్రిమెంట్లు, ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు కూడా చాలా మారుతారు. అన్ని విధాలా చాలా చాలా బాగుందండి. పరిహారాలు అనంటే ప్రత్యేకమైన పరిహారాలు ఏం అవసరం లేదు, కానీ శనిగారికి రాహుకి
స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే మినుములతో చేసినటువంటి పదార్థాలని గనక దానం ఇచ్చినట్టయితే చాలా మంచిది. మినుములతో చేసినవి, మినపప్పుతో చేసిన మినుములు అంటే వడ, గారె, దోశ, ఇడ్లీ ఇలాంటివన్నీ కూడా మినపప్పుతో చేస్తాం కదా, అవి ఆహారం తయారు చేసుకొని ఎవరికన్నా దానం చేయొచ్చు. అంటే అన్నదానంలాగా అన్నమాట, అది కూడా ఆహారాన్ని దానం చేయొచ్చు. లేదా అంటే ఈ కుక్కలకి అన్నం వండేసి చక్కగా ఆ అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి కుక్కలకి పెడుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా లాభసాటిగా ఉంటుంది వీరికి. కాబట్టి ఏ పరిహారం చేసుకున్నా శనిగారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేయొచ్చు, తైలాభిషేకం చేయొచ్చు, నల్ల నువ్వులు దానం ఇవ్వచ్చు, నల్ల నువ్వులని అన్నంలో కలిపి ఆవుకు పెట్టచ్చు, అలాగే మినప్పప్పు దానం ఇవ్వచ్చు, మినుములు దానం ఇవ్వచ్చు. ఇంకా ఈ ధూమ్రవర్ణం అంటాం, అంటే గ్రే కలర్ చెప్పాలంటే సిమెంట్ కలర్ లాగా ఉంటుంది, అలాంటి కలర్లో ఉన్నటువంటి వస్త్రాలని దానం ఇవ్వడం, ఇలా చేసినట్టయితే నల్ల వస్త్రాలు దానం ఇవ్వడము, వీళ్ళు కూడా నల్ల వస్త్రాలు కట్టుకోవడము, ఇలాంటివి చేసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. మిథున రాశి వారికి ఎక్సలెంట్ అని చెప్పాలి.